హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ చందు పాటిల్ కౌశెట్టి. టుడే వచ్చేసి మనకు మారుతి సుజుకి వేగనార్ LXi 2012 మోడల్ వెహికల్ మన ముందుకు వచ్చేసింది. ప్రస్తుతం అయితే మనం ఈ వెహికల్ యొక్క డీటెయిల్స్ చెప్పే ముందట వెహికల్ ప్రస్తుతం చూపించిన తర్వాత లాస్ట్లో వచ్చేసి వెహికల్ డీటెయిల్స్ అలాగే పేపర్స్ ఎలా ఉన్నాయి, ప్రైస్ కూడా ఎంత ఉందనేది మీకు లాస్ట్లో చూపిస్తాను. మనం వెహికల్ చూసేద్దాం ముందుగా. ఫ్రెండ్స్, ప్రస్తుతం అయితే ఒకసారి వెహికల్ అవుట్లుక్ చూద్దాము. మీరు మెరూన్ కలర్ వెహికల్ అవుట్లుక్ చూడండి. సో టోటల్గా అయితే అవుట్లుక్ అయితే చూపించాను. సో ఫ్రంట్ సైడ్ అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాము. ఈ వెహికల్ వచ్చేసి సింగిల్ ఓనర్ వెహికల్. అట్ ద సేమ్ టైం మనకి వచ్చేసి షోరూమ్ ట్రాక్ ఉంది, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. అట్ ద సేమ్ టైం కలర్ కూడా అంటే ఒరిజినల్ కలర్ ఉంది. ఒకసారి మనము ఇంటీరియర్ చూద్దాము. సో ప్రస్తుతం అయితే మనకి ఇంటీరియర్ చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. మనకి పవర్ స్టీరింగ్ ఉంది, అలాగే పవర్ విండోస్ కూడా ఉన్నాయి, సెంట్రల్ లాకింగ్ ఉంది. మనకి బ్యాక్ కెమెరా అయితే లేదు. సో రీడింగ్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి, షోరూమ్ ట్రాక్ ఇది 80,481 రీడింగ్ తిరిగింది. సింగిల్ ఓనర్ అండి, ఎక్కువ తిరగలేదు. తను ప్రొఫెషనల్ కస్టమర్ కాబట్టి ఎక్కువ తిరగలేదు బండి. సో సీట్స్ కూడా చూడండి, సీట్స్ కూడా బాగానే ఉన్నాయి. మనకి సౌండ్ సిస్టమ్ కూడా ఉంది, ఏసీ కూడా మంచి కండిషన్లో ఉంది, ఏసీ కూడా బాగుంది. సో మనకి అయితే ఫ్రంట్కి సంబంధించిన ఇంటీరియర్. సో ఒకసారి మళ్ళీ మనం ఇటు చూడండి, ఫిల్లర్స్ కూడా చూడండి. ఫిల్లర్స్ కూడా మనకి ఎక్కడ డ్యామేజ్ అయినట్టు కూడా లేదు. ఇక్కడ కొంచెం ఈ కలర్ పోయింది, అది కూడా చూపిస్తున్నాను పిన్ టు పిన్. సో ఈ కొద్దిగా కలర్ కూడా పోయింది, ఎందుకంటే ఈ వెహికల్ అనేది కలర్ వేయించలేదు, ఒరిజినల్ కలరే. కొంచెం ఇక్కడ లైట్ కలర్ షేడ్ మాత్రమైంది. వెహికల్ వచ్చేసి మనకి పెట్రోల్ ఉంది, అలాగే LPG కూడా ఉంది. టోటల్ పిల్లర్ మొత్తం చూపిస్తున్నాను చూడండి, పిల్లర్స్. సో ఇది మనకు ఫ్రంట్ సైడ్ ఉన్న పిల్లర్. ఒకసారి బ్యాక్ సైడ్ కూడా వెహికల్ మీకు చూపిస్తాను చూడండి. మనకి ఇక్కడ బ్యాక్ సీట్ ఇది ఇలా ఉంది. మనకి అక్కడ వెనక చూడండి స్టెపిన్ కూడా ఉంది. రూఫ్ కూడా చూడండి, రూఫ్ కూడా నీట్గా ఉంది. మెయింటెనెన్స్ అంటే చాలా నీట్గా ఉందండి మెయింటెనెన్స్. సింగిల్ ఓనర్ కదా, అలాగే ప్రొఫెషనల్ కస్టమర్ కాబట్టి చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. ఇది కూడా ఫిల్లర్ కూడా చూడండి, బ్యాక్ ఫిల్లర్ కూడా చూపిస్తున్నాను. సో కొద్దిగా గొప్ప ఇక్కడ ఒక మనకి కలర్ షేడ్ అయింది అంతే తప్ప మనకి వెహికల్ అనేది ఎక్కడ డ్యామేజ్ అనేది లేదు. చాలా అంటే చాలా మంచి కండిషన్లో ఉంది వెహికల్. సో ఇది బ్యాక్ సైడ్. ఒకసారి మీకు డిక్కీ ఓపెన్ చేసి మనకి చూపిస్తాను. సో LPG ఉంది మనకి, ఇది కంపెనీ ఫిట్ కూడా ఉంది. ఒకసారి చూపిస్తాను చూడండి, కంపెనీ ఫిట్. మనకి టూల్స్ కూడా ఉన్నాయి, కస్టమర్ కూడా టూల్స్ కూడా ఇస్తున్నాడు మనకు వెహికల్ తోటి. సో బయట కూడా చూడండి, నేను మీకు బార్డర్లు ఎక్కడ చూడండి, ఇంత కూడా ఏం కాలేదు, రస్ట్ కూడా ఎలాంటిది ఏం లేదు. మీకు క్లియర్గా చూపిస్తున్నాను పిన్ టు పిన్. కో డ్రైవర్ సీట్ సైడ్ ఉన్న మన పిల్లర్స్ కూడా చూపిస్తున్నాను, ఒకసారి అవి కూడా చూడండి. సో చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తారండి కస్టమరు. ఇది 2012 మోడల్ అంటే కూడా ఎవరు నమ్మరు, అంత నీట్గా మెయింటైన్ చేశారు కస్టమరు. సో ఈ ప్రైస్ వచ్చేసి చాలా రీజనబుల్ రేట్ చెప్తున్నారు. మనకు దానికి ముందుగా ఒకసారి ఇంజన్ కండిషన్ కూడా మీకు చూపిస్తాను. ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేసి మన ఇంజన్ కండిషన్ కూడా చూద్దాము. బండి స్టార్ట్ చేసాము, ఒకసారి మనకు యాక్సిలరేటర్ ఇచ్చి కూడా చూద్దాము. మీకు ఆ సౌండ్ని బట్టి, ఈ బీడింగ్ బట్టి కూడా బండి కండిషన్ అర్థమైపోతుంది. బండి చూడండి, ఎక్కడ ఇంత ఇంజన్లో షేక్ కూడా అవపడతలేదు ఎక్కువగా. సో దీన్ని కూడా ఎక్కడ చూడండి, ఎక్కడ మీకు యాక్సిడెంట్ అయినట్టు కూడా మీకు ఏమి అవపడతలేదు. ఫ్రెండ్స్, ఒకసారి మరి మీకు అప్రాన్స్ కూడా చూపిస్తాను చూడండి. మన ఒరిజినల్గా ఉన్నాయి అప్రాన్స్ కూడా, ఎక్కడ మీకు యాక్సిడెంట్ అయినట్టు కూడా మీకు అనిపించట్లేదు. మీకు చూస్తే అర్థమైపోతుంది ఒరిజినల్ అప్రాన్స్. ఇటు కూడా చూడండి. బ్యాటరీ ఒకటి లేటెస్ట్ వేసినట్టున్నారు, బ్యాటరీ మనకి కంపెనీ లేదు, కార్తో వచ్చిన బ్యాటరీ అయితే లేదు. సో ఒకసారి ఇంజిన్ ఆయిల్ కూడా చూపిద్దాము చూడండి.
సో ఇంజిన్ ఆయిల్ కూడా మంచిగానే ఉంది, ప్రాబ్లం లేదు. బండి అంటే బండి చాలా ఎక్సలెంట్ ఉండండి. మీకు పిన్ టు పిన్ అన్నీ చూపించడం జరిగింది. ఒకసారి ఈ వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ అలాగే ప్రైస్ పేపర్స్ ఎలా ఉన్నాయనేది మళ్ళీ మీకు ఇప్పుడు చెప్తాను. చూడండి, వెహికల్ అయితే చాలా నీట్ మెయింటెనెన్స్ అండి. మీరు క్లియర్గా వీడియోలో పిన్ టు పిన్ క్లియర్గా చూపించాను. ఒరిజినల్ కలర్ అలాగే షోరూమ్ ట్రాక్ 80,000 దాకా తిరిగింది. అట్ ద సేమ్ టైం పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, సెంట్రల్ లాకింగ్ ఉంది అండ్ సౌండ్ సిస్టమ్ కూడా ఉంది. ఒక బ్యాక్ కెమెరా అయితే లేదు, లెదర్ సీటింగ్ కూడా ఉంది. సో ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి కస్టమరు 2,50,000 చెప్తున్నారు. నెగోషియబుల్ ఉంటుంది, మాట్లాడితే తగ్గుతుంది. సో ఈ వెహికల్ అయితే మనకి ప్రొఫెషనల్ కస్టమర్ అంటే చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఇదైతే మనకి ఎలాంటి నాన్ యాక్సిడెంటల్ వెహికల్, ఎలాంటి డ్యామేజ్ లేని వెహికల్. సో మెయింటెనెన్స్ కూడా చాలా ఉంది. ఇంజిన్ కండిషన్ కూడా చాలా బాగుంది. సో ఎవరికైనా ఈ వెహికల్ కావాలనుకుంటే మాత్రం నేను కింద ఈ నెంబర్ ఇస్తున్నాను, ఆ నెంబర్ కాల్ చేసేయండి. ఎందుకంటే ఈ వీడియో వచ్చేసి రికార్డ్ చేసే టైం వచ్చేసి మనకి 14వ తారీఖు మనకి ఏప్రిల్ 2024లో రికార్డ్ అవుతుంది. సో మీరు కాల్ చేసే టైం వరకు వెహికల్ ఉండకపోవచ్చు. కావున త్వరగా మీరు వీలైనంత త్వరగా కాల్ చేసి వెహికల్ని బుక్ చేసుకోండి. ఒక 5,000 డిపాజిట్ కట్టేసి. ఒకవేళ మీరు లేట్గా చూస్తున్నట్టయితే ఈ వెహికల్ కాకుండా వేరే వెహికల్స్కి మనకి కాల్ చేయండి. నెంబర్ అయితే మాకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఇలాంటి వీడియోలో కానీ ఇలాంటి వెహికల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే ఈ వీడియోను వీలైనంత వరకు పబ్లిక్కి షేర్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ చందు పటేల్.